అమ్మా నేను వెళ్తున్నా. నా డ్రెస్ ఎలా ఉంది? బానే ఉంది. బొక్కలాగుంది. చేసిందా? వర్ష, ఏంటి ఈ వాలకం? ఫ్రెషర్స్ పార్టీకి ఎవరైనా ఇలా రెడీ అయి వెళ్తారా? అమ్మా నువ్వు చెప్పవే, నేను నా ఫ్రెషర్స్ పార్టీ రోజు ఎలా రెడీ అయి వెళ్ళాను? లంగా ఓని వేసుకొని వెళ్ళాను, కుర్తీ వేసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వర్ష, మనం ఏం వేసుకున్నా ట్రెండీగా ఉండాలి. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అలా అడిగే బాగుంది. ముందు నీ గెటప్ చేంజ్ చేద్దాం. అమ్మా నాకు టైం అవుతుంది. అబ్బా వర్ష, అక్క చెప్పినట్టు విను. పద. అమ్మా ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్. ఏంటిదే నా నువ్వన్న ట్రెండ్? అవును. ఎలా ఉంది? నీ ముఖంలా ఉంది. అంటే బానే ఉందన్నమాట. నీకు అలా అర్థమైందా? అసలు నీ డ్రెస్తో వెళ్తే దిష్టి తగులుతుంది. అమ్మా నువ్వు దీన్ని ఖచ్చితంగా దిష్టి తీవే. అమ్మా వర్ష, అక్కకు అన్నీ తెలుసు, అక్క చెప్పినట్టు విను. షూర్ కదా? ఓకే కదా? బానే ఉందానే బాగుంది. నన్ను నమ్మవా? అంతే అంటావా? అంతే. ఇంకా నువ్వు వెళ్ళు, గో, లేట్ అవుతుంది అసలే. అన్నట్టు నీ కాలేజ్ ఫంక్షన్ అవగానే నాన్నకు కాల్ చేయి, వచ్చి పిక్ చేసుకుంటా. సరేనా? కుంపతీసి దీని స్కెచ్చా ఇది? పర్లేదు, దీని టేస్ట్ బాగానే ఉంటుంది. బాగానే కలెక్ట్ చేసిందే. ఇది రానికి టైం పడుతుంది. అంతలోపల ఇవన్నీ షిఫ్ట్ చేసేద్దాం. ఇది సెట్ అవ్వదు. ఇది అమ్మో, నాన్న బాగానే పాకెట్ మనీ ఇస్తున్నారు. అన్నీ కాస్ట్లీగా మెయింటైన్ చేస్తుంది. శీతల్, చిల్డ్రన్లో ఏం చేస్తున్నావు? అదే అమ్మా, ఎలా పడితే అలా ఉన్నాయి, సర్దుదామని. సరే. అమ్మో, వర్ష, నాన్నతో రాలేదా? నాన్న గురించి తెలుసు కూడా ఎందుకమ్మా అడుగుతున్నావు? నాకు లేట్ అయ్యేలా ఉంది, నువ్వే వెళ్ళు అన్నాడు. ఏంటి, బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయా? చేసావు కాదు, చేశారు నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తూ. ఎందుకు? ఏమైంది? ఏమైందేంటి? ఏమైంది? ట్రెండ్ అన్నావు, బొంగులా రెడీ చేసావు. ఇంకేముంది, వాళ్ళకి నవ్వు, నాకు ఏడుపు. అది కాదే, వాళ్ళకి కుళ్ళు. వాళ్ళకంటే బాగా రెడీ అయి వచ్చావని. కాకరగా ఏం కాదు, కుళ్ళు అంట కుళ్ళు. నువ్వు రెడీ చేసిన దానికంటే నేనే బాగా రెడీ అయ్యాను. వర్ష, అక్క చెప్పింది. అక్క చెప్పింది నిజమే అంటావు, వినమంటావు, అంతే కదా? అంతే. చూసిందా? అక్క నా మేకప్ కిట్టేదే. అంటే అవి యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నేనే తీసేసా. మరి నువ్వెందుకు వాడుతున్నావు? నేను కూడా ఆపేస్తున్నాగా. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానురా. నువ్వు న్యాచురల్గానే చాలా బాగుంటావు. ఇవన్నీ నీలాంటి అందమైన ఆడపిల్లకి అవసరం లేదురా. సరేనా? చాక్లెట్స్. ఏంటి చెల్లి, ఏం చేస్తున్నావు? కళ్ళు కనబడట్లేదా? కనపడుతున్నాయిలే. చాలా చాక్లెట్స్ ఉన్నట్టున్నాయి. నిన్న ఫ్రెషర్స్ డే కదా, ఫ్రెండ్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చారని నువ్వు తినేస్తావా? తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు తినేస్తావా? ఇవన్నీ తింటే నువ్వు ఫ్యాట్ అవుతావు. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త స్టంటా? స్టంట్ కాదే, ఇవన్నీ తింటే వచ్చే సమస్య గురించి చెప్తున్నాను. ఆ బొక్కలే. ఏమైంది మళ్ళీ? చూడమ్మా, ఇవన్నీ తింటే ఫ్యాట్ అవుతుందంటే వినట్లేదు. వర్ష, అర్థమైంది. ఇప్పుడు అది చెప్పింది తినాలి.
ఇవన్నీ చెత్తబుట్లో పడేయాలి, అంతే కదా? నేనేం చెప్పినా నీ మంచికే చెప్తాను వర్ష. ఇవన్నీ నేను తీసుకొని వెళ్తానులే. అమ్మా అమ్మా, ఇప్పుడెక్కడికి వెళ్ళి ఉంటది? హలో అమ్మా, ఎక్కడున్నావు? శీతల్, అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదంటే నేను నాన్న ఊరెళ్తున్నాం. అవునా, ఇప్పుడెలా ఉన్నారు? బానే ఉందంట. మేము చూసి రేపు వచ్చేస్తాం. మీరు జాగ్రత్త. సరే. ఎక్కడికి వెళ్ళింది? స్విచ్ ఆఫ్ ఏంటి? వచ్చిందా? ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళవా? అమ్మకి చెప్తే పంపించదు కదా, అందుకే ఆమె వెళ్ళిపోయిన తర్వాత పోయినా. కనీసం నాకన్నా చెప్పాల్సింది కదా. ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చి పెట్టుకున్నా. ఓవర్ యాక్షన్ ఏంటి? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? వచ్చేసినా కదా ఇంటికి. ఎప్పుడు నన్ను ఏడిపించడానికే చూస్తావు. ఇప్పుడు ఏదో ప్రేమ ఉన్నట్టు టెన్షన్ పడ్డావంట. టెన్షన్ ఏంటి? ఎక్కడున్నావే? ఇంట్లో. ఓ, వెళ్ళిపోయావా? అదేనే, మీ అక్క మా ఇంటికి వచ్చింది, నువ్వు ఇంకా ఇంటికి రాలేదని చాలా కంగారు పడిపోయింది అసలు. అందుకే కాల్ చేశా కనుక్కుందామని. సర్లే, మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోయావు కదా. బాయ్, మరి ఉంటా. అక్క సారీ అక్క. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను, కార్ మధ్యలో ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది. సరే అని ఫోన్ చేద్దామనుకుంటే ఛార్జింగ్ కూడా అయిపోయింది. సారీ అక్క, నువ్వు నిజంగా అంత టెన్షన్ పడతావు అనుకోలేదు. అంటే ఏంటి? ఇప్పుడు నేను నేర్పిస్తున్నానంటే నీ మీద ప్రేమ లేనట్టా? చెప్పు. అలా కాదక్కా. ఎలా కాదు? నా చెల్లిని ఆట పట్టించే రైట్ కూడా నాకు లేదంటావా? సారీ చెప్తున్నా కదా. ఎవరు కావాలి నీ సారీ? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అక్క ప్లీజ్ అక్క. సారీ 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 ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చెప్పి వెళ్ళు. సరే, ఓకే, అలానే చేస్తా. హలో, ఎంత మంచి విషయం చెప్పారండి. ఉండండి, శీతల్కి కూడా చెప్తాను, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. శీతల్, శీతల్, చెప్పమ్మా. నీకు పెళ్లి సంబంధం వచ్చిందే. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడంట. అబ్బాయికి లక్షల్లో జీతం, వాళ్ళ తాతలకైతే కోట్లలో ఆస్తులున్నాయంట. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారే. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నా బంగారు తల్లి. ఉండు, ఇప్పుడే వస్తా. వావ్ అక్క, కంగ్రాచులేషన్స్.
నీకెందుకే అంత ఆనందం? నా పెళ్ళంటే నేనింకా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి. వర్ష, ఏదొకటి చేసి ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యేలాగా చూడవే. నేను క్యాన్సిల్ అవ్వనివ్వనుగా. నిన్నే కదా సిస్టర్స్ ఫర్ లైఫ్ అది ఇది అనుకున్నాం. అది నిన్న. అయినా నీకెందుకే అంత సైకిక ఆనందం? నా పెళ్ళంటే. నీ పెళ్ళంటే ఎందుకా? నీ పెళ్ళంటే ఏంటో తెలుసా? నిన్ను ఇంటి నుంచి తరిమేయడం. యూ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. అప్పుడు ఈ బెడ్ అంతా నాదే. అటు నుంచి ఇటు దొరలొచ్చు, ఇటు నుంచి అటు దొరలొచ్చు. ఆ ఫ్యాన్ కూడా నాదే. ఆ 3 రెక్కలు నా కోసమే తిరుగుతాయి. ఇగో ఈ కబోర్డ్ కూడా నాదే. ఇందులో ఉన్న నా బట్టలు నావే, నీ బట్టలు నావే. అబ్బా, అమ్మ దగ్గర తిట్లు తినేది తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎందుకు హ్యాపీగా ఉండకూడదు చెప్పక్క? ఆ హారర్ సినిమాలు చూసి చూసి ఒక దెయ్యంలాగా తయారయ్యావు. చెల్లివి కదా, హెల్ప్ చేస్తావనుకుంటే ఇలా చేస్తావేంటే? చెల్లిని కాబట్టే కదక్క నీకు పెళ్లి కావాలని చూస్తున్నాను. నువ్వు పెళ్లి చూపులు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో యూట్యూబ్లో వీడియో చూడు. నేను ఎలా సెట్ చేయాలో చూస్తా. 3, 2, 1 ద గేమ్ స్టార్ట్స్ నౌ. అక్కా, 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 ఏ సీతాఫల్, ఏంటి పిలుస్తుంటే పలకవేంటి? ఏంటి? ఇందులో ఏ డ్రెస్ బాగుంది? ఏవి బాలేదు. అయినా 2 నావి. తెలుసులే నీ సెలక్షన్ అంత బాగోదని. అయినా నువ్వు పెళ్ళైన తర్వాత ఇల్లు వెళ్ళిపోతావు కదా, అప్పుడు ఇవన్నీ వేస్ట్ కదా. అందుకే ఇప్పటి నుంచే పడేస్తున్నా. ఊరికే పోగేస్తున్నా. పోవే. వర్ష, ఇట్రా, కిచెన్ క్లీన్ చేద్దువు గాని. రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇల్లు నీట్గా ఉండాలి. అమ్మా, అక్కను కూడా పిలవచ్చు కదమ్మా. ఇప్పుడు నుంచి చేసిందనుకో, రేపొద్దున పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అలవాటు అవుతుంది. పిలు. అవును కదా. శీతల్, శీతల్, ఇలారా, వచ్చి కిచెన్ క్లీన్ చేద్దువు గాని. రేపొద్దున మీ అత్త వాళ్ళ ఇంట్లో నన్ను అంటారు నువ్వు సరిగ్గా పని చేయకపోతే. వచ్చావా? అమ్మా, ఏంటక్క ఇంకా ఇలానే ఉన్నావు? రెడీ అవ్వు. బావగారు వాళ్ళు వచ్చే టైం అయింది. ఈ నెక్లెస్ పెట్టుకో. పోనీ చైన్ పెట్టుకో. బాగా ఇరిటేటింగ్ గా ఉందా? మరి నాకెలా ఉంటది గుర్తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్ గుర్తెచ్చుకో. అమ్మా, నేను వెళ్తున్నా. నా డ్రెస్ ఎలా ఉంది? బానే ఉంది. బొక్కలాగుంది. చేసిందా? నేను నా ఫ్రెషర్స్ పార్టీ రోజు ఎలా రెడీ అయి వెళ్ళాను? లంగా అని వేసుకొని వెళ్ళాను. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? అమ్మా, ఎలా ఉంది? చాలా బాగుంది. నీ ముఖంలా ఉంది. అంటే బానే ఉందన్నమాట. అమ్మా, వర్ష, అక్కకు అన్నీ తెలుసు. అక్క చెప్పినట్టు విను. షూర్ కదా? ఓకే కదా? ట్రెండ్ అన్నావు, బొంగులా రెడీ చేసావు. ఏ మాటకా మాటక్క. నేను చూసే దెయ్యం సినిమాలో దెయ్యం కంటే నువ్వే చాలా తెల్లగుంటావు. అబ్బా, ఏంటి? ఏం లేదు. అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావే. కోయసర్లేం కాదు. ఏయ్, ముందు పోయి వాళ్ళు వచ్చారేమో వెళ్ళి చూడు. అమ్మా, వాళ్ళు వచ్చారమ్మా. దేవుడా, నువ్వే ఏదొకటి చెయ్యి. బావా, కనిపించట్లేదేంటి? బావా, చాక్లెట్ తింటావా బావా? ఇంత చిన్న చాక్లెట్ నేను తిన్న గానీ నువ్వు తినేసి. ఓకే బావా.
అమ్మయ్యా, ఇప్పుడు కనిపించారు. సరే చెప్పండి. మీరు స్మోక్ చేస్తారా? చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటి? ఈ మధ్య అబ్బాయిలు స్మోక్ చేయడం కామన్. 2 చేతుల మధ్యలో సిగరెట్ పట్టుకొని అలా స్టైల్ గా నడుస్తుంటే ఎంత బాగుంటారు తెలుసా అబ్బాయిలు. మీరు డ్రింక్ చేస్తారా? డైలీ చేస్తారు. సో వాట్? వర్ష, చెప్పు శీతల్. పక్కకెళ్ళు, నేను మాట్లాడాలి. నేను వెళ్ళను, నేను బావతోనే ఉంటా. ఇట్రా నువ్వు. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా వర్ష? మళ్ళీ మళ్ళీ విసిగిస్తావేంటి? బిహేవ్ ప్రాపర్లీ. నీ లిమిట్స్లో నువ్వుండు. వెళ్ళు. సారీ కళ్యాణ్ గారు, చిన్న పిల్ల. ఇప్పుడు చెప్పండి. చెప్పడానికి ఏముందండి, నాకు ఎలాంటి అలవాట్లు లేవు. మీకొక విషయం చెప్పాలి. సారీ, మీరు చెప్పబోయే ముందే మీకు విషయం చెప్పాలి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్వన్. చాలా చాలా థ్యాంక్స్ కళ్యాణ్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అవును, వర్షాన్ని ఎందుకు తిట్టారు? పోనీలే, చిన్నపిల్ల అని వదిలేస్తే ఎక్కువ చేస్తుంది. మీకు విషయం తెలుసా? మీతో మాట్లాడకముందే ఆల్రెడీ నేను వర్షతో మాట్లాడాను. కళ్యాణ్ గారు చెప్పండి. మీరు ప్లీజ్ మా అక్క నచ్చలేదని ఇంట్లో నో చెప్పేయండి. మా అక్క బాగా చదువుకొని మంచి జాబ్ చేద్దాం అనుకుంటుంది. బేసికలీ అమ్మ ఇంట్లో నో చెప్తే వినరు కదా, మీరు చెప్తే బాగుంటుందని. బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటే లైఫ్ మొత్తం బలవంతంగా ఉండడం కదండి. అయ్యో వర్ష, థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ నేనే మీకు నో చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్మన్. అవునా? అయితే మా అక్కను కాట ఆడుకుందామా? ఆడుకుందాం, ఎందుకంటే నాకు సిబ్లింగ్స్ ఉన్నారు అండ్ ఐ నో దట్ ఫీలింగ్. డన్. తను జస్ట్ మీకు ఆట పట్టించడానికి అలా చేసింది అంతే. సారీరా. మొన్న నువ్వే అన్నావు కదక్క, సిస్టర్స్ ఎమోషన్ ఇస్ లవ్. ఏడ్పించే హక్కు కూడా లేదని అడిగావు కదా, అందుకే ఏడ్పించా. ఎలాగిచ్చా? చాలా గట్టిగిచ్చావు. నెక్స్ట్ టైం నేనిస్తా. సరే కానీ మీరు కొంచెం సైడ్కి వెళ్తే నేను వెళ్ళి నో చెప్తాను. ఏంటి, శ్రీనిధి అక్క పెళ్ళా? అది లవ్ మ్యారేజ్? వావ్. తిను. పెద్ద విషయమేనే నిధి అక్కకి లవ్ మ్యారేజ్ అంటే. హా, వస్తాం. 1 వీక్ ముందే వస్తాం. సరే, ఆ అబ్బాయి పిక్స్ పంపు, చూద్దాం ఆ అదృష్టవంతుడు ఎవరని. ఓకే, బాయ్. వాట్? నీకు వలి వాళ్ళ అక్క తెలుసా, శ్రీనిధి? తెలుసు. ఆ అక్కకి ఈ మంత్ ఎండ్ మ్యారేజ్ అంట, అది కూడా లవ్ మ్యారేజ్. వావ్. వర్ష, మీ బావే? మా బావా? వరల్డ్ ఇస్ టూ స్మాల్ కదా. ఓహో, బావా. ఉండు, ఫోన్ చేసి ఆడుకుందాం. చేయి, ఫన్ ఉంటుంది. బావా? ఏంటి వర్ష, నువ్వు ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నావా? లేదు బావా, అయినా మీరు నాకు వరుసకు బావే అవుతారు కదా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? లేదు బావా, మా అక్క పెళ్ళంటూ చేసుకుంటా అంటే మేము మళ్ళీ చేసుకుంటా అంటుంది. ఏంటి? నిజం బావా, కావాలంటే మీరే అడగండి సీతాఫల్ని. అవును కళ్యాణ్, మిమ్మల్ని చూసినప్పటి నుండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది. అందుకే మా పేరెంట్స్కి కూడా చెప్పాను మళ్ళీ మాట్లాడమని. మీకు
కాల్ రాలేదా ఇంకా? హే నో, ఎంతో కష్టపడి మా పాపతో పెళ్లి ఒప్పించుకున్నా. పెంట చేయొద్దే ప్లీజ్. ఎవరు? ఆ టెక్కులాడి శ్రీనిధియేనా? ఉండండి, వాళ్ళ ఇల్లు నాకు తెలుసు, నేను వెళ్ళి గొడవ పెట్టుకుంటా. అమ్మో అమ్మోరు తల్లో, మీ ఇద్దరు కలిసి నా కొంప కొల్లేరు చేయకండి. కావాలంటే విడిపోయి మీకు మీరు కొట్టుకోండి. ఇవ్వు ఇవ్వు. అయ్యో కళ్యాణ్ గారు, మీరేం టెన్షన్ పడకండి. శ్రీనిధి అక్క మాకెప్పటి నుంచో తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరే తను. ఆహా, బాగా ఆడుకున్నారు నాతో. ఈ ఆటలేవో గ్రౌండ్లో ఆడుకోవచ్చుగా, నాతో ఎందుకు? ఊరికే బావా, ఇంకేంటి ఈ మంత్ అండ్ పెళ్ళంట కదా. ఎస్, మీరు ఒక 1 వీక్ ముందే రావాలి. ఉంటాం. సరే, నాకు కొంచెం కంపెనీ కాల్ ఉంది, నేను మళ్ళీ మాట్లాడదాం. ఏ కంపెనీయో మాకు తెలుసులేండి, కానివ్వండి. ఏంటి శీతల్, ఏంటి విశేషాలు? ఎప్పుడో ల్యాప్టాప్లో యూట్యూబ్ వీడియోస్ చూడడం తప్ప నీకు వేరే పనేం లేదా? నీలాగా ఫోన్లో ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ ఉండలేం కదా. ఏదో మా అంతలో మేము యూట్యూబ్తో సరిపెట్టుకుంటాంలే అండి. అయినా ఏంటి ఇటుపక్కకొచ్చావు? నీ మనశ్శాంతి చెడగొడదామని. అది నేను ఇంటికి కుప్ప నుండి తెచ్చినప్పుడే పోయింది కదా. ఎంత మాట అన్నావు? ఉన్న మాటనే అన్నా కదా, అందులో ఏముంది? నన్ను కుప్ప నుంచి తీసుకొచ్చారంటావా? అంటానే, మళ్ళీ అంటాను. కుప్పల దొరికిన వర్ష, అన్నావంటే కుప్పల దొరికిన వర్ష, ఇంకోసారి అన్నావంటే అమ్మ పిలుస్తా. అమ్మా. అబ్బబ్బా, ఏంటే మీ గోల? కాకుల్లో అరుస్తున్నారు. అమ్మ వర్ష చూడమ్మా, త్వరలో బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, త్వరగా లేచి ప్రిపేర్ అవ్వమంటే. అమ్మా నువ్వుండు. అవ్వమంటే నువ్వేంటే నాకు చెప్పేది? నాకు అన్ని తెలుసులే అంటుందమ్మా. అమ్మ నేను అలా అనలేదమ్మా. నేను అమ్మకి చెప్తాను వర్ష అంటే, ఎవరికి చెప్తావో చెప్పుకోపో అంటుందమ్మా. అమ్మో రాక్షసి, నేను నిజంగా అలా అనలేదమ్మా. నువ్వనే ఉంటావు, నాకు తెలుసు. నువ్వెప్పుడు మాటకు మాట సమాధానం ఇస్తావు కదా. అప్పటికీ అక్క చెప్తూనే ఉంటుంది, నేనే నమ్మలేదు. ఇలా కాదే, చెప్పిన మాట వినకుండా ముద్దు చేశాను చూడు. ఎక్కువ గారాబయ్యి ఇలా తయారయ్యావు. చదవమంటే చదువుకోవు, అక్క చెప్తే తప్ప? ఇప్పటి నుండైనా అక్క చెప్పిన మాట మర్యాదగా విను, అర్థమైందా? అక్క చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? నాకు టైం వస్తుంది అక్క. సారీ, I don't have time for that time. Right now, I'm getting ready for my bachelor party. Bye. ఓ పార్టీ ఉంది కదా. ఎవరై ఉండొచ్చబ్బా? హే కాదు. ఎవరో బెల్ కొట్టినట్టున్నారు. మాకు తెలుసు, నువ్వే వెళ్తీ. మరి వెళ్ళి తీ. నువ్వు తీ. పోనీ పాపంలే అని నీకోసం డైరీ మిల్క్ ఆర్డర్ పెడితే ఇంత చేస్తావా? ఇస్తే చూడు నీకు డైరీ మిల్క్ మొత్తం నేనే తినేస్తా. డైరీ మిల్క్ కదా, ఓకే. పిల్లనికి నాతో పెట్టుకుంటదంట. శీతల్, ఇక్కడ వచ్చి చూడు ఎవరు వచ్చారో. శ్రీజక్క. హాయ్ రవర్ష. హాయ్ శీతల్. అమ్మ సర్ప్రైజ్ అంటే ఏంటో అనుకున్నాను అక్క. అవునక్క, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వస్తున్నావని. ఎలా ఉన్నారా ఇద్దరు? వర్ష, అసలు ఎంత పెరిగిపోయావు నువ్వు? బుడ్డిగా ఉండేదానివి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది, బొద్దుగా. అక్క చూడక్క, నువ్వు బుద్ధిగా అంటే ఈ సీతాఫల్ బొద్దుగా అంటుంది. మీరేం మారలేదురా, పిన్ని చెప్పినట్టే ఉన్నారు. సరే సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. నేనున్నని డేస్ నో ఫైట్స్, ఓన్లీ లవ్స్, ఓకేనా? అసలే కలిసి చాలా ఇయర్స్ అయింది. అవునక్క, చాలా రోజులు అవుతుంది. అమ్మ ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఇది. అవును, డోర్ తీయడానికి ఎందుకే మీకింత టైం పట్టింది? ఇగో దీనివల్లే. అదే లేట్ చేసింది. ఏంటని నా మీద తోస్తున్నావు? నీ మీద తోసేయడం కాదే, నిన్నే తోసేయాలి ఈ ఇంట్లో నుండి. తోస్తానే. నేనంటూ ఒకదాన్ని ఇక్కడ ఉన్నానని మర్చిపోయారా? చూడక్క ఎలా రెచ్చగొడుతుందా ఇది. అక్క చూస్తానే ఉంది ఎవరు రెచ్చగొడుతున్నారు. వర్ష, ఏంటక్క నువ్వు కూడా నన్నే అంటున్నావు? శీతల్, వర్ష ఇద్దరికి చెప్తున్నాను,
నేను అప్పట్లా కాదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్. ఇలా కొట్టుకుంటూనే ఉన్నారనుకో నేను ఒప్పుకోను, వెళ్ళిపోతాను. సరే అక్క, నువ్వు చెప్తున్నావు కాబట్టి అవుతున్నా. లేదంటనా? లేదంటే ఏం చేస్తావే? చూస్తావా ఏం చేస్తానో? చూస్తానే. ఇదిగో, చూస్తా. ఏం ఇదిగో, చేస్తావు? చూడండి, మీరు మళ్ళీ ఇలాగే ఫైట్ చేస్తున్నారు. ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. అక్క 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 ప్లీజ్ Please అక్క. అక్క, ఇద్దరం సైలెంట్ గా ఉంటాం. అవునక్క. పదండి. అక్క, నువ్వు ఎప్పుడు వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకొని వస్తావు కదా, ఈసారి తీసుకురాలేదా? నా ఫేవరెట్ కజిన్స్ కోసం నేను ఎప్పుడైనా వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ మర్చిపోతానా? నేనేది మర్చిపోయినా నా ఫేవరెట్ కజిన్స్ ముందు నేనేది మర్చిపోను. ఇదిగో నీ చాక్లెట్స్, ఇది నీకు. దానికి వదిలే. ఎస్. పద. అక్క, అసలు మన చైల్డ్హుడ్ డేస్ భలే ఉండేవి కదా. అవునరా, అసలు ఊర్లో మనం చేసిన అల్లరికి ఊరంతా దద్దరిల్లిపోయేది. ఆ సుబ్బారావు మామి వాళ్ళ ఇంట్లోని భలే ఆడుకునే వాళ్ళం కదా. ఇంకా నీకు గుర్తుందా అక్క, రవి అని రోజు నీకు ఒక లవ్ లెటర్ ఇచ్చేవాడు. రోజు ఇంటి ముందు సైకిల్ వేసుకుని తిరిగేవాడు. అవునా? నాకైతే అప్పుడు పుల్ల ఐస్ క్రీమ్ ఇచ్చి కవరింగ్ చేసేవాడు. ఎందుకు గుర్తులేదు? ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో, ధైర్యం లేని ఎదవ్వాడు. నేను కళ్ళు పెద్ద చేసి చూస్తే చాలు వెనక్కి తిరగకుండా పారిపోయేవాడు. బహుశా అదే చివరిసారి అనుకుంటా మీతో ఉన్నప్పుడు. అసలు ఎలా అయిపోయిందో ఏంటో అక్క మన చైల్డ్హుడ్. అవునరా, నిన్ను చాలా అంటే చాలా మిస్ అయ్యాం. నేను మిస్ అయ్యాను. అక్క, మరి నాకు హగ్. దారా నా చిన్ని తల్లి, మా మంచి అక్క. అక్క, నేనొకటి అడుగుతాను, నిజం చెప్పాలి. ఓకే చెప్పు నీకు శీతల్. నేనంటే ఇష్టమా అదంటే ఇష్టమా? అవునక్క, నేనంటే ఇష్టమా అదంటే ఇష్టమా? దీనికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కుపోయా? చెప్పక్క, చెప్పు. చెప్తున్నాను. ఎవరు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మ సాయిరామ్, పిన్ని ఎలా తట్టుకుంటున్నావే వీళ్ళిద్దరిని? చచ్చిపోయేలా ఉన్నానే, ఎలా ఉంటానో ఏమో నువ్వు వచ్చే వరకు. ఎవరు కావాలండి? శీతల్ ఉందా అండి? లోపలికి రండి. శీతల్, నీకోసం ఎవరో వచ్చారు. నిధి. హాయ్ శీతల్. హాయ్. ఎలా బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. దా లోపల రా. పద. రా కూర్చో. వర్ష, శ్రీనిధి వచ్చింది. వల్లి వాళ్ళక్క కళ్యాణ్. ఓ, కళ్యాణ్ బావని పెళ్లి చేసుకుంటుంది మీరేనా? బావా జోక్ చేసింది శ్రీనిధి. ఓ అవునవును. అక్క, యాక్చువల్లీ వీళ్ళ చెల్లె నా క్లాస్మేట్, కానీ దానికన్నా నాకు నిధియే క్లోజ్. అవును, వల్లి ఎక్కడా? ఉందిలేవే ఎప్పుడు బుక్స్ ల్యాప్టాప్ పట్టుకొని, మనుషులతో తక్కువ వస్తువులతో ఎక్కువ. సేమ్ మా అక్కలానే అనమాట. మొహంలో పెళ్లికల్లా ఉట్టి పడుతుంది. లక్కీ నువ్వు ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందిలే. ఏంటో అక్క, ఇవాళ నువ్వొచ్చావు, తర్వాత నిధి వచ్చింది, ఇప్పుడెవరు వచ్చారో? నువ్వు ఆర్డర్ పెట్టిన చాక్లెట్లు వచ్చాయి. ఓ, వీడొచ్చాడేటి? కళ్యాణ్ గారు, మీరా? లోపలికి రండి. మీ అక్క ఎక్కడా? ఫస్ట్ లోపలికి పదండి. మీ అక్కతో కొంచెం మాట్లాడాలి. శీతలక్క రా. కళ్యాణ్ గారు, మీరా? లోపలికి రండి. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పండి. మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచి నా అలా లేని శీతల్. మీరు మొన్న అలా కాల్ చేశారే, అప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఆ తర్వాత మీరు ఆట పట్టించారని తెలిసాక చాలా బాధపడ్డాను. అందుకే ఏదైతే అయిందనుకొని శ్రీనిధిని కూడా వద్దనుకొని నేను చెప్తున్నాను. ఐ లవ్ యూ శీతల్. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏదైతే అదైంది, ఇది ఫిక్స్. శీతల్,
ఇక్కడేం చేస్తున్నారే మీరు? ఐఎమ్ కళ్యాణ్, నైస్ టు మీట్ యూ. వీళ్ళేంటి షాక్లో ఉన్నారు? శీతల్కి నేను ఐ లవ్ యూ అని చెప్పాను, అందుకే అలా. ప్రపోజ్ చేస్తే షాక్ అయ్యారా? ఇక్కడున్న శ్రీనిధి అక్కని పెళ్లి చేసుకోబోయేది ఇతనే. యా, దట్స్ మీ. శీతల్, ఏంటి అందరూ నా షాక్లో ఉన్నారు? ఏం లేదు, శీతల్కి నేను ఐ లవ్ యూ అని చెప్పాను, అందుకే తను అలా అయిపోయింది. మన ఇద్దరం కలిసి ఎన్ని రోజులైందిరా, ఒకసారి కలుద్దాం. శీతల్ వాళ్ళ ఇంటికి వచ్చే. అక్కడిగా నేను రానమ్మా, అక్కడికి మాత్రం నేను రాను. నీ ప్రాబ్లం ఏంట్రా? వాళ్ళేమైనా కొరుక్కు తింటారా నిన్ను? వాళ్ళిద్దరున్నారే, వాళ్ళు బ్లడ్ తాగే వ్యాంపైర్సే. అందులో చిన్నది ఉందే, అది మరీ పెద్ద వ్యాంపైరే. నేను ఇప్పుడు అక్కడికి వచ్చాననుకో, నన్ను వేపుకి తింటారు. నేను రానే అక్కడికి. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసురా, చాలా మంచోళ్ళు. అలా ఏం అవ్వదు, నువ్వురా. కావాలంటే నువ్వే వాళ్ళని ఆడుకో, సరిపోతుంది. ఇదేదో ఫీజిబుల్గా ఉందే. అయితే వచ్చేయ్. సరే. ఏంటి, మమ్మల్ని ఎక్కడి నుంచి పెట్టే మాట్లాడతారా? లోపలికి తీసుకెళ్ళరా? అలా ఏం లేదు, రండి. అక్క, శ్రీజాకని కూడా పిలు. అక్క, మెల్లగా. అక్క. అరే ఏంట్రా ఇక్కడే ఆగిపోయారు? అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నీకు నాకు ఎన్ని గ్లిచెస్ ఉన్నా ఓకే, బయట నుంచి ఎవడో మన టెరిటరీలోకి వచ్చి మనల్ని భయపెట్టడం ఏంటి? అవును, ఇది ఆలోచించాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఫుట్బాల్ ఆడదాం. అంత పెద్ద గ్రౌండ్ లేదులే కానీ ఇంకేదైనా ఆలోచించు. థింక్ వర్ష, థింక్. నీలాంటి బ్రెయిన్స్కి ఇలాంటి ఎదవ ఐడియాలన్నీ వస్తాయి. మరి నిధిని ఎలా ఒప్పిద్దాం? అది నేను మాట్లాడతా కదా, ఆగండి. పెళ్ళేకి మనం ఫస్ట్ బెడ్ తీసుకో. ఒక్క నిమిషం. ఏంటి, ఓకేనా? ఎస్, ఎస్. చూపిద్దాం మనం ఏంటో విడిసంగతి. ఈ 4 దెయ్యాలు ఒకేసారి ప్రత్యక్షం ఏంటి? ఏదో తేడాగున్నా. అమ్మో, ఈ పిల్ల రాక్షసు ఎందుకు వస్తుందేంటి? బావగారు చెప్పండి మరదలు గారు. మేమందరం కలిసి మీతో ఆడుకుందాం అనుకుంటున్నాం. ఏంటి? అదే, మనమందరం కలిసి ఒక గేమ్ ఆడదాం అంటుంది వర్ష. ఓ, గేమేనా? అంతే అంతే. చెప్పండి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ, బ్యాడ్మింటన్, ఇలా అన్ని వాటిల్లో నేను చిన్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్. ఎలాగా? అంటే నేషనల్ ఛాంపియన్ అని పోయి. ఎలాగెలాగా? అదేలేండి, స్టేట్ ఛాంపియన్. ఎలాగెలాగెలాగా? డిస్ట్రిక్ట్ రైట్. అంటే గేమ్స్ అన్ని చూడడం వచ్చు, ఆడడం రాదు. ఇది కరెక్ట్. సరే, గేమ్ ఏంటి? రాముడి సీత, తొక్కుడు బిళ్ళ, దొంగ పోలీస్ ఆట, ఇవేగా. స్టార్ట్ చేద్దాం. యా, మరి ఎక్కడేం గేమ్స్ ఆడతాం? ట్రూత్ ఆర్ డేర్. హే, అవి గేమ్స్ ఏంటి? ఇలాంటి గేమ్స్ అన్ని జీవితాలు నాశనం చేసేవి. అయినా మొన్న మోడీ గారు చెప్పారు కదా, ఇలాంటివన్నీ ఇంజురీస్ టు హెల్త్ అని. అలా కప్పలా చూస్తావేంటి? చెప్పి శ్రీనిధి. ఏం పర్లేదు, ఆడొచ్చు. పద ఆడదాం. రాక్షసి, వీళ్ళతో కలిసి నువ్వు కూడా తయారయ్యావా? అందుకే రానని చెప్పు. అందరూ కలిసి భలే బుక్ చేశారు కదే. నా బతుక్కు. బావగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? దొరికిపోతాను భయపడుతున్నారా? అందులో భయపడ్డానికి ఏముంది? నేనెంత లాయలో మా శ్రీనిధికి తెలుసు. అది ఇటు తిరిగి చెప్పండి కళ్యాణ్ గారు. అందులో భయపడ్డానికి ఏముంది? ఐఎమ్ ఏ జెంటిల్ మ్యాన్. లెట్స్ ప్లే. కళ్యాణ్ గారు, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. చెప్పండి. ఈ గేమ్ లో మేము నలుగురం ఒక టీం, మీరు ఒక టీం. మీరంతా ఒక టీం ఏంటి? హమారీ ఐసే హోతే. మా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టారు కదా మీరంతా. పదండి పదండి, ఆడదాం. ఆడదాం. రెడీ, 1 2 3.
దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా దేవుడా ప్లీజ్ నా వైపు మాత్రం ఆగేలా చూడకు ప్లీజ్ దేవుడా నా వైపు మాత్రం ఆగేలా చూడకు దేవుడా బావగారు ప్లీజ్ మీ వైపే ఆగింది. నా గుండె ఆగింది. ఏంటి ఏంటి? ఏం లేదండి, అడగండి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ అంటే నిజం చెప్పలేమో, ఎందుకులే డేరే కోరుకుందాం. డేర్. చాలా డేర్ చేసి మరీ చెప్పారు. అది నా పేర్లోనే ఉందనుకోండి, అది సెకండరీ. ఫస్ట్ డేర్ నిది, మొదటిది నువ్వే అడుగు. నీకు వంట వచ్చా? అమ్మో, ఒకవేళ వచ్చని చెప్తే పెళ్లి తర్వాత నేనే చేయాలి కదా. రాదు. వంట రాదా? అవునది, నీకెలా నచ్చాడు వంట రానోడు? రేపు పెళ్ళయ్యాక నేను వంట మనిషిని చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు చాలా రోజులు తిప్పించుకొని ఓకే చెప్పావు కదా, నిన్ను పెళ్లి చేసుకుని వంట మనిషిని చేసేద్దామని డిసైడ్ అయ్యాడు. అక్క, యూ బెటర్ క్యాన్సిల్ దిస్. వంట రానని పెళ్లి చేసుకొని లైఫ్ అంతా కష్టపడ్డం ఎందుకు? బ్రేకప్ చెప్పేసేయ్. అమ్మా తల్లి, మీ అందరికీ నమస్కారం. ఏదో జస్ట్ రాదు అన్నందుకు క్యాన్సిల్ అంటున్నారా? మీ అందరికీ శతకోటి నమస్కారాలమ్మా. రిలేషన్షిప్లో నిప్పులు పెట్టకండి ప్లీజ్. సర్లే, డైరెక్ట్ చెప్పండి. వి నీడ్ ఆమ్లెట్స్. అంతే కదా, హాఫ్ బాయిల్డ్. ఓకే, అర్థమైంది. బట్ విత్ ఇన్ 5 minutes లో మా నలుగురికి తీసుకురావాలి. ఓకే. ఇంతసేపా? అదే కదా. ఇదిగోండి మీ ఆమ్లెట్. అది ఆమ్లెట్? అది ఆయిల్ మేట్. అదే ఆమ్లెట్. మళ్ళీ బుక్ అయ్యాడు ఈ బాటిల్ కుక్కలు. వర్ష, ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. హమారే ఐసే హీ హోతే. దీనికి వచ్చిన ఒక్క ముక్క హిందీతో మరీ ఓవర్ చేస్తుంది. ఈసారి కూడా డేరే. ఆర్ యు ష్యూర్? షూర్. ఓకే, సరే డేరేంటి చెప్పండి. బావగారు. అమ్మా, నువ్వు మాత్రం బావగారిని పిలొద్దు, ఏదో ఎం ధర్మరాజు పిలుస్తున్నట్టుంది. ఏంటి దీనికేనా బావా? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఫోన్? ఫోనే ఇవ్వండి. ఫోన్ దేనికి? ఇవ్వండి. అయ్యో, ఇవ్వు. ఫోన్ అంటే ఛార్జ్ లేదు అండ్ నైట్ హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోయాను. భయపడుతున్నారా? భయం దేనికి, నేను జెంటిల్‌మ్యాన్. అయితే ఇవ్వు. ఇస్తున్నా శ్రీనిధి. ఇదోనా పాస్వర్డ్? పాస్వర్డ్. ఫింగర్ ప్రింట్ సరిపోతుంది. తీసుకోరా. చూసామమ్మ తల్లి. నేను ముందే చెప్పాను కదక్క, బ్రేకప్ చెప్పాయి, వేస్ట్ ఆఫ్ టైం. నేనేం చేయలేదు తల్లి, వీళ్ళు ఊరికే ఇరికిస్తున్నారు. ఊరికే నవ్వకండి. ముందేం చూసారో చెప్పండి. చెప్తాం. ఇంకో రౌండ్ అయ్యాక మొత్తం భాగవతం బయటకు తీస్తాం. ఓసే మీ దుంపలు తెగ, మీరెక్కడ దొరికారో తల్లులారు నాకు. బావగారు, మీరు మనసులో అనుకోపోయి బయటకు మాట్లాడేస్తున్నారు. ఏం చేస్తాం, ఈ టెన్షన్లో ఏవేవో చేస్తున్నాను. ఇన్నిసార్లు నా వైపు వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా వైపు రాదు. దేవుడు కూడా మన సైడే. కళ్యాణ్, ఎస్. ఓసారి కిందకి చూడండి. ఏముంది ఈసారి మీ వైపు. బావా, దేవుడా, నువ్వు కూడా నా పక్కన లేవు కదా? లేడు. ఏదైతే అదైంది. డేర్. గ్రేట్ అండి మీరు. మళ్ళీ డేర్ చేసి మరీ డేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బావా, ఇప్పుడు మీరు శారీ కట్టుకోవాలి. ఇలాంటి సింపుల్ డేస్ ఇవ్వండి, నేను చేస్తాను. చెప్పండి ఎవరు కట్టాలో. కట్టుకోమంటుంది వర్ష, కట్టమనలేదు. అంటే యూ మీన్
వీడియో రికార్డ్ చేస్తున్నావు నువ్వు? ముత్యాల చెమ్మ చెక్క, మురిపాల చెమ్మ చెక్క. ఏ మాటక మాట బావా, నువ్వు సారీలో కత్తిలో ఉన్నావు. కత్రినా గ్యాప్ కూడా పనికిరాదు. నీ అంకం శారీలో చెప్తున్నా. అదే సారీతో ఊరేసుకుంటావా? ఈసారి దేవుడు పక్కా నా పక్కన ఉంటాడు. యా, ఫైనల్ రౌండ్. ఈసారి పక్కా వైపు ఆగాల్సిందే. ఎస్. ఒక్కొక్కరితో చిడుగుడు ఆడుకుంటానే. ఇప్పుడు ట్రూతా డేరా? క్వశ్చన్ అడిగే ఛాన్సే లేదే. డేరే. వర్ష, నీ వల్ల నాకు హెడ్ఏక్ వచ్చిందమ్మా, కాస్త వచ్చి తలపట్టు. అండ్ శీతల్, ఇందాక ఆమ్లెట్ లేసి నా చేతులు లాగుతున్నాయి, ఈ వేలు కూడా కాస్త నొప్పి పెడుతున్నాయి. వీటి సంగతి ఏంటో చూడమ్మా. అండ్ శ్రీజ గారు. చెప్పండి కళ్యాణ్ గారు. ఓహ్, భలే రెస్పెక్ట్ వచ్చిందండి మీకు. ఆ ఫ్యాన్ ఆపేసి మీ చీరకొంగుతో కాస్త విసరండి. బేబీ. చెప్పు బేబీ. ఎంత రొమాంటిక్ గా పిలిచావమ్మా. నువ్వు వచ్చిన పక్కన కూర్చో, నీకంతే చాలు. ఏంటమ్మా లేట్? రండి. గట్టిగా చుట్టా పిచ్చి కూడా. ఈ వేళ్ళు. యా, అంత గట్టిగా వద్దమ్మా. త్వరలో పెళ్ళేకి నువ్వు కూడా. ఏంటి అంటే ఇలా పట్టాలి అని చెప్తున్నాను. కాస్త గట్టిగోపండి, చెమటలు పడుతున్నాయి. ఓకే ఓకే ఓకే, ఎవ్రీథింగ్ అపార్ట్, యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ మ్యారేజ్ ఈవెంట్స్ అన్ని చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అవును. థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ నీడ్ టు గో నౌ. నాకు కాల్స్ వస్తున్నాయి. బట్ వి బోత్ హ్యాడ్ అ రియలీ గ్రేట్ టైం కదా కళ్యాణ్? యా. శీతల్, నువ్వు మాత్రం నా పెళ్లికి వారం ముందే రావాలి, లేదంటే నన్ను బాధ పెట్టింది దాని అవుతావు. తప్పకుండా వస్తాం. షూర్ కదా? ఎస్. థ్యాంక్ యూ. చీరలు మీరు కట్టుకోండి, నాకు కట్టుకోండి ప్లీజ్. సరే, బాయ్. బాయ్ కళ్యాణ్ గారు, శీతల్. ఆల్ ద బెస్ట్ అండి. వర్ష గారు. జోరు తగ్గించుకోండి. అది తగ్గదండి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? మీ అమ్మ ఎలా భరిస్తుందో మిమ్మల్ని. మీ అమ్మకైతే ఉత్తమ అమ్మ అవార్డు ఇవ్వాలే. అబ్బా, ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో మిమ్మల్ని. ఎలా వేగాలో ఏంటో. ఇది శీతల్, శీతల్ ఏమన్నావు? ఇవ్వు. ట్రైపాడ్ ఇక్కడ ఇవ్వు శీతల్. ఇవ్వను. రీల్ చేసుకోవాలి, ఇవ్వు ప్లీజ్. ఏమన్నావు? శీతలక్క రీల్ చేసుకోవాలి, ట్రైపాడ్ ఇవ్వు. ఇంకొక్కసారి చెప్పవా? శీతలక్క రీల్ చేసుకోవాలి, ట్రైపాడ్ ఇస్తావా ప్లీజ్? ఎంత సమ్మగుంది తెలుసా? నాకు లేదు. సరే, ఇదిగో చేసుకో. పోవే. ఏంటి అంటే ఇంకా మీరు దయ చేయొచ్చు అంటనా? దేవుడా, మళ్ళీ పెంట చేశారు. సరే కన్నా, నేను మళ్ళీ చేస్తాను. అబ్బా, రూమ్ ఎలా పడితే అలా పెట్టేశారు. ఏంటిది? వీళ్ళు ఏం గొడవ పడతారు ఏంటో. ఏంటిది చూద్దాం. బ్రేస్లెట్లా ఉంది. సరే, ఇక్కడ పెట్టేద్దాంలే. అమ్మయ్యా. అయ్యో, కూర పొయ్యి మీద ఉంది, మర్చిపోయాను. శీతల్, వర్ష ఎక్కడున్నారు? రండి, లంచ్ చేద్దాం. ముందు అవతల వాళ్ళని చేయని అక్క, నేను మళ్ళీ చేస్తాను. అదేమొద్దక్క, ముందు పెద్దవాళ్ళే తినమను. ఏంటి, ఇప్పుడు నేను కూడా తినకూడదా? రండి, వచ్చి కూర్చోండి, లంచ్ చేద్దాం. వర్ష,
ఫోన్ పక్కన పెట్టు. శీతల్, నీకిష్టమని పులిహోర చేశాను. పులిహోర తిను. ఏం చూస్తున్నావు? ఆ పక్కనుందిగా, వర్షని అడిగి తీసుకో. వర్ష, తిండి దగ్గర కూడా పంతమా? అక్కకి నువ్వు ఇవ్వచ్చు కదా పులిహోరని. అటు పుష్టి ఇవ్వు. ఇవ్వురా. నాకేం వద్దాక, అది తినడం మానేశాను. చెప్పాను కదక్క, బల్బు కొందరికి. వాళ్ళకంటే ఎక్కువ బల్పు లేదక్క నాకు. అది బల్బు కాదక్క, పొగరు. ఆపండ్రా, తినండి ముందు. నాకు ఆకలిగా లేదక్క. శీతల్, శీతల్, శీతల్. నాకు ఆకలిగా లేదక్క. వర్ష, వర్ష. ఎలా వింటారా ఇద్దరు? శీతల్, రా తిను. నాకొద్దక్క. ఇలా వినరు, నేనే తినిపించేస్తా. శీతల్, రా తిను. నాకొద్దక్క. చిన్న పిల్లరాది. అలా బిహేవ్ చేయట్లేదు కదా. వదిలే. అవేం వద్దు, దా తిను. తినురా, తిను. తినాలి, ఏం మాట్లాడొద్దు. వర్ష, దా రా. కూర్చో. తినాలి కొంచెం. ఇదిగో. దా శీతల్. అది సరేరా, గుడ్ నైట్ మరి. అక్క, అక్క మొదలెట్టారా? ఇప్పుడేంటి? నేను కొందరితో కలిసి పడుకోను. నేను అంతే. సరే, ఒకరు నాతో వచ్చి పడుకుందరు రండి. నేను వస్తానక్క. సరేదా. అక్క, నేను వస్తానక్క. సరే, వర్ష చిన్నపిల్ల కదా, దాన్ని తీసుకెళ్తానులే. దా. అంతేలే అక్క, చిన్నపిల్ల అని అందరూ దానికి గారాబం చేస్తున్నారు. చూస్తున్నా. బా, దీనికి కూడానా? సరే, ఇప్పుడు ఏం చేయమంటారు? సర్లే, పడుకో. ఎలానో ఏంటో, స్టాంప్ అయిపోతాయి ఇలాగే ఉంటే. మెల్లిగా లేదు, ఇక్కడే ఉన్నా. ప్లీజ్. దేవుడా, టార్చర్. అమ్మయ్య. ఏంట్రా బాబు, రాత్రిపూట వీళ్ళిద్దరు నన్ను నిద్ర కూడా పోనివ్వట్లేదు. చా, ఇంకా ఈ సోఫాలోనే పడుకోవాలి నేను. మళ్ళొకటి. అక్క, నువ్వేటక్క ఎక్కడ పడుకున్నావు? రా అక్క. వస్తున్నా. మళ్ళీ వచ్చి. త్వరగా రా. పద. అక్క, కాఫీ. అక్క, టీ. అక్క, 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 అక్క.
నేను చేస్తున్నా కదా. నేను చేస్తున్నాను కదా. లేదు, నేను చేస్తున్నా కదా. చేసుకో. లగేజ్ కూడా ఇక్కడే ఉంది. ఉండు, అమ్మకు ఫోన్ చేస్తా. అమ్మా, శ్రీజకి ఏమైనా ఊరొచ్చిందా? రాలేదే. మళ్ళీ తగలబెట్టారు అక్కడ. ఏం లేదులే. లేదంట. ఇంకోసారి ట్రై చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి? ఎక్కడికి వెళ్ళిందంటావు? తెలీదు. నీ వల్లనే వెళ్ళిపోయి ఉంటది అక్క. ఏంటి నా వల్ల? అవునే, నిన్న చేసావు కదా ఇంత పెంట, అందుకే వెళ్ళిపోయి ఉంటది. అంత లేదు మేడం, మీరు నిన్న మధ్యాహ్నం చేసిన దానికి వెళ్ళిపోయి ఉంటది. పోవే, నేనేం చేశాను? చేసిందంతా చేసి నా మీద వేస్తున్నావా? అంత తెలివిగా తప్పించుకోవాలనుకోకు, చిన్నపిల్లని చేసి ఆడుకోవాలనుకోద్దు. నువ్వా చిన్న పిల్లవా? ఇలాంటి విషయాల్లో నాకంటే పెద్ద గయ్యాలివి నువ్వు. వచ్చిందమ్మా పెద్ద గయ్యాలి, నన్ను గయ్యాలన్నానికే. కాలిందా? బాగా కాలిందా గయ్యాలి అంటే? ఎందుకంటే అది నిజం కాబట్టి. చాలక అక్కడితో ఆపై. గయ్యాలి అంటే నువ్వు, ఇట్స్ యూ. నువ్వు గయ్యాలినే చూపించేది. నేర్చుకుందే నీ దగ్గర. ఆ గయ్యాలి అన్న పదానికి ప్రత్యక్ష రూపం నువ్వు. ఏంటి? నేనా? నేనా? అవును, నువ్వే. నేనా? నువ్వే. గయ్యాలి అంటే నువ్వే. నేనా? నువ్వే. నేనా? నువ్వే. నేనా? నువ్వు. ఏంటే మళ్ళీ కొట్టేసుకుంటున్నారా? అసలు ఏం చేస్తున్నారు మీరు? మీ ఇద్దరు అరుపులు బయట వరకు వినిపిస్తున్నాయి. చూడక్క. ఆపండి, చూస్తున్నా మీ ఇద్దరిని. వచ్చిన రోజు నుండి కొట్టుకోవడమే మీ పని. అలా కాదక్క. శీతల్, అది అలా బుద్ధి చెప్పు. వర్ష, ఇప్పుడు కూడానా? ఎప్పుడు ఏదో ఒక రీజన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారా? అసలు ఇలా కొట్టుకొని ఏం సాధిస్తారే మీరు? చెప్పండి. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? అంటే నువ్వు కనబడలేదు కదా, శీతల్ వల్ల నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని. నా వల్ల ఏం కాదు, నీ వల్లనే. తెలుసు కదా, ఇద్దరికి అర్థమైంది కదా. మీ ఇద్దరి వల్లనే నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అసలు నేను కనపడకపోతే ఇద్దరు కలిసి వెతుకుతారా అనుకున్నాను, కానీ ఇలా కొట్టుకుంటూ కూర్చుంటారని అస్సలు అనుకోలేదు. అరే, మీ ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? మీ ఇద్దరికి ఒక డిజీజ్ ఉంది. మర్చిపోవాల్సినవి గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోతున్నారు. ఇదే మీ మెయిన్ ప్రాబ్లం. తను మీ చెల్లి, తను మీ అక్క. మళ్ళీ ఎందుకు ఏదో గ్రడ్జ్ పెట్టుకొని గొడవాడేసుకోవడం? అవసరమా ఇవన్నీ? నేనసలు ఎప్పుడు గొడవ పడకూడదు అని చెప్పట్లేదు. గొడవలు పడాలి, కానీ మర్చిపోవాలి. బికాజ్ ఎనీథింగ్ ఆఫ్ టూ మచ్ ఈజ్ హార్మ్. నేనేదో మీ అమ్మలా మాట్లాడుతున్నా అని అనుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడో ఒకసారి అమ్మని అవ్వాల్సిందే కదా. జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా, మీలాంటి కోతుల్ని ఎలా హ్యాండిల్ చేస్తే వింటారు అని. ఓకేరా, చాలా మాట్లాడేశాను. నాకు ట్రైన్కి టైం అవుతుంది. నాకు ప్యాక్ చేయడానికి హెల్ప్ చేయండి. రండి. ఎక్కడికక్క? అదేంటక్క అప్పుడే బయలుదేరుతున్నావా? ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసుకున్నాను కదా, అక్కడ నన్ను మా ఆయన మిస్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయనను చూసుకోవడానికి వెళ్ళసి వస్తాను. ఓకేనా? రండి. వెళ్ళాలా అక్క? తప్పదా? వెళ్ళాలిరా, తప్పదు. మీరు గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇందాక చెప్పింది మర్చిపోవద్దు. సరే. పెద్దదానివి, నువ్వైనా గుర్తుపెట్టుకో. అవును, వర్ష ఎక్కడా? తెలిసిందేగా, అక్కడ అలిగి కూర్చుంది. అలిగిందా? సరిపోయింది. అయితే గొడవ పడుతుంది లేదా అలుగుతుంది. నేను వెళ్ళి అమ్మకు ఫోన్ చేసి పంపిస్తాను, సరేనా? జాగ్రత్త. సరే. దానికి కూడా చెప్పు.
హలో పల్లవి, చెప్పవే. ఏంటి బిజీయా? లేదు, చెప్పు. ఏం లేదే. నువ్వేం లేదన్నావంటే ఏదో పెద్దదే గాని చెప్పు, ఏమైందో. కరెక్ట్గా చెప్పిందే మీ అక్క. అప్పటి నుంచి ఏంటో ఒక రకంగా ఉంది వర్షం చూస్తుంటే. చిన్నపిల్ల అయినా నన్ను బాగా అర్థం చేసుకుంది తనొక్కతే. నేను తనని చాలా ఇబ్బంది పెట్టానే. పెట్టాగా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఆక్వర్డ్గా ఉంది సిచ్యువేషన్. వెళ్ళు, అంతా అదే జరుగుతుంది. వెళ్ళి సారీ అన్నా చెప్పు. ఏదో ఒకటి చెప్పాలే. షీఈ్ మై సిస్టర్. ఐ హ్యావ్ ఆల్ రైట్స్. ఉన్నాయిగా, వెళ్ళిప్పుడు. సరే పల్లవి, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. బాయ్. ప్రియమైన సోదరీమణి, I don't know what I'm going to write in this now. I'm just going with the flow. If there are any flaws, no problem. నువ్వే కదా నాకు అన్ని ఫ్లాస్ని కరెక్ట్ వేలో చూడడం నేర్పించింది. As you know that I don't have brain to think and gift you something before leaving to hostel. It's okay, I'm writing this. Just read this whenever you feel like missing me because I'll be doing it here. Hammaya, everything is mine from now. I don't have to divide things by 2. It'll be 1. Ha 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 ha. And this hurts me more. It's fine. Maybe I have to start learning about myself. And I'm also scared from being independent from now. I don't know how I'm gonna manage these things from now. But because I have to. I'm mentally drained from my college people. You are my stress buster. But not from now. సర్లే, బై మిస్టేక్గా ఎక్కువ మాట్లాడేసా. కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, తుడిచేసుకో. విల్ బీ మిస్సింగ్ యూ. సో ఐఎమ్ సెండింగ్ యూ మై మోస్ట్ లవ్లీ బ్రేస్లెట్. తీసుకో, నీకే. ఐ విల్ బీ మిస్సింగ్ యూ కాబట్టి ఐఎమ్ సెండింగ్ యూ ద మోస్ట్ ఫేవరెట్ బ్రేస్లెట్ ఆఫ్ మైండ్. ఈ క్లాస్లో నాకు ఇదే ఎక్కువ. విచ్ మేక్స్ యూ ఫీల్ ఐఎమ్ విత్ యూ. సర్లే, పేపర్లో ప్లేస్ అయిపోతుంది. చాలా ఎక్కువ హైప్ ఇచ్చేసినట్టున్నా. లాల్. బాయ్ బాయ్. ప్రియమైన సోదరీమణి, I don't know what I'm going to write in this letter. I'm just going with the flow. If there are any flaws, no problem. నువ్వే కదా నా అన్ని ఫ్లాస్ని కరెక్ట్ వేలో చూడడం నేర్పించింది. హే, ఆ చైన్ నాది కాదు, ఈ చైనే నువ్వు. ఈ లెటర్ ఈ రోజే చదివాను. నేను ఎప్పుడో 2 years వెనక రాస్తే ఈ రోజు చదివేది. అప్పుడు చదువుంటే అర్థమయ్యేది కాదేమో. ఇప్పుడు చాలా అందంగా అర్థమవుతుంది. చాలే. అవును, ఏంటి నువ్వు క్వీనా ఈ రాజ్యానికి? మళ్ళీ బ్రాకెట్లో ఈవిల్ స్మైల్ ఒకటి, హహహహా అని. అవును, నేను క్వీన్నే. నేను ఇంట్లో ఉన్నప్పుడు నేనే క్వీన్ని. మరి నేనేంటి? నువ్వు చెల్లవి కాదు, చెలికత్తవి. ఏయ్ శీతల్,